మొత్తానికి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఏదైతే జగదీష్ ధన్ఖడ్ను బయటకు పంపించారు, మెడబట్టి గింటేశారా లేకపోతే బొమ్మలు లేక పొగబెట్టారా అది వేరే సంగతి. కానీ ఇవాళ ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని వీలైనంత త్వరగా నింపాలి అని ఉంది. అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ముగియక ముందే, అసెంబ్లీ పదవి కాలం ముగియక ముందే 6 నెలల ముందు ఎన్నికలు జరపాలను, లేకుంటే స్థానిక ప్రభుత్వాలు అయితే 3 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళొచ్చనే రూల్ ఎట్లా ఉందో ఉపరాష్ట్రపతి దానికి 6 నెలలు 3 నెలలు ఏం లేదు, వీలైన త్వరగా అన్నారు. ఆర్టికల్లో రాసింది ఉపరాష్ట్రపతి ఎన్నిక. అట్లాగే మధ్యన చనిపోయినా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి వెంటనే ఎన్నికలు జరపడానికి వీలు. ఎందుకంటే రాష్ట్రపతి చనిపోతే రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా యాక్టింగ్ రాష్ట్రపతిగా తాత్కాలికంగా ఉంటారు. కానీ ఉపరాష్ట్రపతికి వేరే తాత్కాలికం అవసరం లేదు, రాష్ట్రపతి ద్వారా పైన కనుక అవసరం లేదు. కనుక ఉపరాష్ట్రపతి ఎన్నిక వీలైనంత త్వరగా జరపాలని రాజ్యాంగంలో రాసింది. ఇది ఖాయం. దీన్ని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎన్నికల రేసులో ఎవరెవరు ఉన్నారు అనే మాట వస్తున్నప్పుడు అసలు నిజంగా అభ్యర్థులు పక్కన పోయి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ అంటున్నారు. ఒక దేశంలో మరి గుర్రం ఎగరాన వచ్చారంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడు అంటున్నారు, తీసుకుపోతా అంటున్నారు. చివరికి కేసీఆర్ని కూడా ఉపరాష్ట్రపతి చేస్తారంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే. అంటే ఏమంటారు, కథకు కాళ్ళు లేవు ముంతకు చెవులు లేవని సాగుతాం. ఇట్లాంటివన్నీ బయట నుంచి వస్తున్నాయి. కానీ అసలుగా ఉపరాష్ట్రపతికి పోటీ ఏమున్నది, ఎవరు వేస్తారు ఓట్లు అంటే రాజ్యసభ లోక్సభ మొత్తం ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఓట్లు వేస్తారు. ఇవాళ మొత్తం మీద ఓట్ల ఎంపీలలో చూసుకుంటే 232 మంది రాజ్యసభలో ప్లస్ 12 మంది నామినేటెడ్ కలిస్తే 245 మంది, 44 మంది రాజ్యసభ నామినేటెడ్ సహా ఉంటారు. 543 మంది ఇటు పక్కన లోక్సభలో ఎంపీలు ఉన్నారు. మొత్తం కలిసి 800 చిల్లర వస్తుంది, 700 చిల్లర వస్తుంది. వీళ్ళందరూ కూడా ఓటింగ్ హక్కులు. ఇందులో 412, 393 అంటే సగం కంటే ఎక్కువ, ఒక్క ఓటు ఎక్కువ ఉండాలి కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా సగం కంటే ఎక్కువ అంటే 393 వస్తుంది. ఈ 393లో 412 మంది ఆల్రెడీ ఇప్పటికే బీజేపీకి సంబంధించిన మిత్రపక్షాలతో సహా రాజ్యసభ లోక్సభను కలిపి ఉన్నారు. దాదాపు అది 7, ఇది ఒక మనకు 412 అంటే 19 సీట్లు ఎక్కువనట్టే లెక్క, 19 ఓట్లు ఎక్కువనట్టే లెక్క. గ్యారంటీ బీజేపీ అనుకున్న వాళ్ళు అవుతారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, వసుంధర, అట్లానే ఇట్లా చాలా పేర్లు వస్తున్నాయి. జేపీ నడ్డా, వీటన్నిటికంటే కర్పూరి ఠాకూర్, బీహార్ దివంగత నాయకుడు, సామాజిక వర్గం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. మంగళి కులానికి చెందిన ఆయన కొడుకు రామ్నాథ్ కోవింద్ దాకా రామ్నాథ్ ఠాకూర్ అని ఉన్నాడు. ఆయన రాజ్యసభల సభ్యుడు కూడా. వారి గురించి కూడా ఒక మాట వస్తున్నది. అంటే వారిని ఎంపిక చేస్తారేమో, అంటే బీసీ సామాజిక వర్గానికి మోస్ట్ ఎంబీసీగా నేనే ఉన్నా అని మోడీ క్లైమ్ చేసుకుంటారు. అట్లాగే కాంగ్రెస్ చేయలేని పని బీసీలకి ఒక పెద్దపీట వేశామంటున్నారు. అతి త్వరలో కులగణన కూడా చేస్తామంటున్నారు. కనుక బీసీ మనకు కాయం కనుక ఎత్తుకోదలుచుకుంటే చివరికి వాళ్ళ పార్టీ నుంచి అయితే మరి రామ్నాథ్ మన ఠాకూర్ అంటే కర్పూరి ఠాకూర్ కొడుకు రేసులో ఉన్నారు అంటున్నారు. అంటే ఒకే దెబ్బకు 2 పీటలు, ఒకటి బీహార్ నుంచి తీసుకోవడం, రెండోదేమో ఈ ఒక మంగళ కులానికి చెందిన బీసీని తీసుకోవడం. ఇవన్నీ కూడా మనం కర్పూరి ఠాకూర్ కూడా మంచి భారతరత్న ఇచ్చారు కదా, మనం చూసాం కదా. అట్లా కూడా ఏ రకంగా చూసినా కూడా ఇది పనికి వస్తుందని అనుకుంటున్నట్టున్నారు. సోషల్ ఇంజనీరింగ్లో మొదటి నుంచి బీజేపీ తిట్టే కనుక నేను చెప్పిన ఊహాగానాలు చాలా గమ్మత్తుగా జరుగుతున్నాయి. నితీష్ కుమార్ని అక్కడి నుంచి తప్పిస్తే బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఒక మాట నడుస్తున్నారు. అంటే ఉదాహరణకు బీహార్ నుంచి రాజకీయాలు చూస్తే నితీష్ కుమార్కు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి. బీజేపీకి అప్రధాన మెజార్టీ వచ్చి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను పెట్టాల్సి వస్తుంది. నితీష్ కుమార్ని అక్కడి నుంచి తప్పిస్తే కొంతవరకు ఉపరాష్ట్రపతి అప్పచెప్తే రాజకీయాలు రిటైర్మెంట్ చేస్తే అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అది ఒకటి ఉన్నది. దానికి కూడా మరి నితీష్ కుమార్ అంగీకరిస్తారా అంటే గ్యారెంటీ ఉపరాష్ట్రపతి అంటే అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. 2, ఇక కేసీఆర్ గురించి చంద్రబాబు గురించి హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఇవి కూడా ఆలోచన వస్తుందని అన్నారు. ఎందుకంటే కేసీఆర్ అయితే ఇంకా దూరం ఆలోచన, చంద్రబాబు నాయుడు కొంచెం దగ్గర ఆలోచన. చంద్రబాబు నాయుడు గారిని మన ఉపరాష్ట్రపతిగా పెట్టి 45 ఏళ్ల అనుభవం ఆయనకు, ఒక జాతీయ రాజకీయాలు అప్పుడు పోయే అవకాశం ఉన్నా పోలేదు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటాను, మనకు ఢిల్లీ రాజకీయాలు నాకు అవసరం లేదని ఇక్కడే ఉండిపోయాడు. కానీ ఒకసారి ఉపరాష్ట్రపతి అనిపించుకుంది వేరే ఉంటుంది కదా అనే మాట వస్తుంది. కానీ ఇప్పటికే వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి. మళ్ళీ ఇక్కడి నుంచే సమస్య ఒకటి వస్తుంది. అట్లాగే ఈయన పైకి పోతే
మరి ఉపరాష్ట్రపతిగా ప్రమోషన్ తీసుకపోతే ఇక్కడ లోకేష్ని పెడితే మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? సమస్య అదే కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాడు, మరి చంద్రబాబు నాయుడు వారసుడిగా లోకేష్ని పెట్టినాక చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ మాట్లాడు తను ముఖ్యమంత్రి అయితే అనుకోడు, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ డిప్యూటీ మన చీఫ్ మినిస్టర్గా లోకేష్ని తీసుకుందామంటేనే జనసేన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టారు. మరి మా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్కి ఇవ్వమన్నారు. అంటే తండ్రి మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం ఇస్తానండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం ఇస్తానంటేనే వద్దని గొడవ చేసిన జనసేన కార్యకర్తలు ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటాడా? పవన్ అన్న అని జపం చేసే ఈయనే మరి కాపు ఓట్ల సంగతి ఇవన్నీ చాలా గందరగోళం అంటే కనుక దాన్ని కొట్టిపడేయచ్చు, బట్టి ఊహాగానమే నేను అనుకుంటున్నాను. ఇంకా బట్టిగా కొట్టిపడేసే కథకు కాళ్ళు ముంతకు చెవులు లేవు అన్నట్టు ఉన్న దానిలో కేసీఆర్ గారు బీజేపీని కలుస్తారు, తన కేసుల కోసమైనా సరే బీజేపీలో తన పార్టీని మెర్జ్ చేస్తారు, ఆ రకంగా ఉపరాష్ట్రపతి అవుతారని ఇంకో దుర్మార్గమైన ఆలోచన కొన్ని మీడియా సంస్థలు బయటపడుతున్నాయి. అది అస్సలు అసాధ్యం అంటున్నారు, సాధ్యమే కాదు. ఒకవేళ కేసీఆర్ కనుక ఆ పదవి కనుక ఒప్పుకొని ఏదైనా మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తే అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ చీలిపోవడమే కాదు, సర్వనాశనం అయిపోతుంది, ఏమి ఉండదు అప్పుడని. అంటే అదేంతో నేను గొప్ప చెప్తలేదు, వాళ్ళ సిద్ధాంతం పెద్దగా లేకపోవచ్చు, తెలంగాణ సిద్ధాంతమే. కానీ బీజేపీలో కలిసిన క్షణంలో ఈ తెలంగాణ వాదం పక్కనే రెండు జాతీయ పార్టీలు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులు అటుపక్క కాంగ్రెస్లోనూ ఇటుపక్క బీజేపీలో చేరుతారు, కానీ కేసీఆర్ వెంబడి ఎవరు ఉండరు కూడా, పార్టీ మీద చేసిన సమస్య లేదు. కనుక దానికి ఒక రకంగా చెప్పాలంటే అది ఉట్టి ఊహాగానమే తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ గతంలో సుజనా చౌదరి సీఎంలోనే చేరలేదంటే దానికి దీనికి తేడా ఉంది కదా. ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి తెలంగాణ సాధించిన నాయకుడిగా చేసిన ఆయన గట్టిగానే ఉపరాష్ట్రపతి కోసం పూర్తిగా పార్టీని అమ్మేసే పరిస్థితి ఉండదు కదా. అందుకనే కవిత కూడా వ్యతిరేకించింది, బీజేపీకి అనుకూలంగా కొంచెం ఉంటే వ్యతిరేకించిన సందర్భంలో కేసీఆర్ పోయి చేరడం అనేది కేవలం ఆంధ్ర పత్రికల ఆంధ్ర మన ఛానళ్ళ చాకచక్యం అంతకంటే ఇప్పుడు వెళ్ళలేదు అంటున్నాను. అది కాని పని అంటున్నాడు. గుర్రం ఎగరావచ్చు అంటే అది కూడా వీలేదంటున్నాడు. మొత్తం మీద నితీష్ కుమార్, మన చంద్రబాబు నాయుడు, అట్లాగే కేసీఆర్ పేరు వినొస్తుంది. వీళ్ళందరూ కాకుండా ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ తనదైన రీతిలో పెడుతుంది. తనదైన రీతిలో చూసినాక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎవరు పెట్టారు, అట్లా ఆంధ్రప్రదేశ్లో మాధవన్ పెట్టడం చూశాం కదా. అట్లానే కట్టర్ బీజేపీ కార్యకర్తను పెట్టుకుంటారు. అది సోషల్ ఇంజనీరింగ్లో మాత్రం నాకైతే ఎక్కువ అవకాశం ఉన్నది, మనకు రామ్నాథ్ ఠాకూర్కి ఎక్కువ అవకాశం ఉందని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.